ఐపీఎల్ వేలం డిసెంబర్ 16న జరగబోతుంటే అన్ని టీమ్స్ కూడా రిలీజ్ రిటైన్ ప్లేయర్ల జాబితాలను అనౌన్స్ చేయగా కొంతమంది ప్లేయర్స్ని ఆయా టీమ్స్ అన్ఎక్స్పెక్టెడ్గా రిలీజ్ చేశాయి. ఆ విధంగా సర్ప్రైజ్గా రిలీజ్ అయిన ముగ్గురు ప్లేయర్స్ ఎవరో ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం. ఐపీఎల్కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ ప్లేయర్ మతీషా పతిరానా. 2023 సీజన్లో సిఎస్కే జట్టు తమ 5వ టైటిల్ గెలవడంలో ఈ శ్రీలంక బౌలర్ది చాలా కీలకమైన పాత్ర. ఆ సీజన్లో 19 వికెట్స్తో అద్భుతంగా బౌలింగ్ చేసిన ఇతను 24 సీజన్లో కూడా 6 మ్యాచెస్లోనే 12 వికెట్స్తో అద్భుతంగా రాణించాడు. అయితే 2025 సీజన్లో మాత్రం కాస్త పూర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. 12 మ్యాచెస్లో 13 వికెట్స్ తీస్తే ఎకానమీ రేట్ అనేది 10కి దగ్గరగా ఉంది. అదేవిధంగా ఇంజురీస్తో కాస్త ఇబ్బంది పడ్డాడు. ఈ కారణాల వల్లనే సిఎస్కే జట్టు ఇతన్ని రిలీజ్ చేసింది. ఇతన్ని రిలీజ్ చేయడం సర్ప్రైజింగ్గా ఉంది. సెకండ్ ప్లేయర్ ఆండ్రూ రసెల్. కేకేఆర్ టీం రసెల్ను విడుదల చేయడం అతిపెద్ద సర్ప్రైజింగ్. ఎందుకంటే అతను ఒక మ్యాచ్ విన్నర్, బ్యాటింగ్తో పాటు బౌలింగ్ చేసే ఎబిలిటీ ఉండడంతో పాటు ఫినిషర్గా మంచి గుర్తింపు అయితే తెచ్చుకున్నాడు. ఐపీఎల్ జర్నీని కేకేఆర్తోనే ప్రారంభించిన రసెల్ చివరకు 8 ఇయర్స్ తర్వాత జట్టు నుంచి అయితే బయటకు రాబోతున్నాడు. ఇతన్ని రిలీజ్ చేయడం కూడా సర్ప్రైజింగ్గా ఉంది. థర్డ్ ప్లేయర్ రవి బిష్నోయ్. లక్నో సూపర్ జెయింట్స్కు గేమ్ చేంజింగ్ బౌలర్ అని చెప్పుకోవచ్చు. T20 ఫార్మాట్లో ఇంపాక్ట్ ప్లేయర్గా పనిచేస్తున్నాడు. రవి బిష్నోయ్ గత సీజన్లో 11 మ్యాచెస్లో 11 వికెట్స్ తీస్తే ఎకానమీ రేట్ అనేది 11కి దగ్గరగా ఉంది. ఇక టీంలో దిగ్వేష్ రాతి అద్భుతంగా బౌలింగ్ చేస్తుండడంతో ఇతనికి గుడ్ బై చెప్పినట్టు తెలుస్తుంది. లక్నో జట్టు అతను రాణిస్తుండడంతోనే ఇతనికి గుడ్ బై చెప్పినట్లు సమాచారం. ఈ ముగ్గురు ప్లేయర్స్ కాకుండా ప్రస్తుతం రిలీజ్ అయిన ప్లేయర్లలో ఏ ప్లేయర్ సర్ప్రైజింగ్ గా రిలీజ్ అయ్యాడని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్ తో మీ ముందుంటాను ఫ్రెండ్స్.